ఎవరిని అడిగితే తరుణం ఇది, తప్పకుండా అందరు రావాల్సిన విజ్ఞప్తి అమ్మా. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के. ఇక్కడ మనకు 2 లడ్డు ఉన్నాయి. 15 కిలోల లడ్డు ఒకటి ఉంది, స్వామివారి లడ్డు ఒకటి, ఇంకొకటి 9 కిలోల లడ్డు ఉంది. 9 కిలోల లడ్డుకు లక్కిటా తీస్తాం. ఆల్రెడీ లక్కిటాలో చాలా మంది భక్తులు టికెట్లు కొని వేసుకున్నారు. దాంట్లో ఈ యొక్క పెద్ద లడ్డు వేలం అయిన తర్వాత, ఆప్షన్ అయిన తర్వాత అది మనం 2వ లడ్డు లక్కిటా తీస్తాం. ఈ లోపల ఎవరన్నా దయచేసి భక్తులు ఉంటే, టికెట్లు ఉంటే దీంట్లో వేసేసుకోండి. అక్కడ మా స్వాతి మేడం గారు ఉన్నారు, వచ్చి అక్కడక్కడ వేసుకోండి అమ్మా. అదృష్టవంతులు ఎవరో, ఆ మహారాజు ఎవరికి ఆశీస్సులు ఇస్తాడో చూద్దాం. అది లక్కిటా మాత్రం ఉన్నటువంటి మన గణేష్ మహారాజ్, ఆయనకు మన వారం రోజులు అందరం చుట్టుపక్కల అందరం 100 మంది 1000 మంది భక్తులు మనకి స్మరించుకుంటూ పూజ చేస్తున్నాము. ఆయన పూజా ఫలము ఈ రోజున మనకు లడ్డు రూపంలో వస్తున్నది. ఎందుకంటే ఒక పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రసాదం తీసుకుంటాం. కానీ ఈ ప్రసాదంలో ఒక విశేషం ఉంది. గణేష్ లడ్డు చాలా విశేషం ఉంది. ఎందుకంటే గణేష్ లడ్డు ఒకసారి తీసుకున్న వాళ్ళకి, కుటుంబాలకి చాలా చల్లగా ఉంది. ఎందుకంటే నేను ఆ అనుభవంలో చాలా మంది చూశాను. అట్లా ఆ లడ్డు యొక్క మహత్వం అటువంటిది. అదే ఆ లడ్డుని కొంతమంది దొంగతనంగా చేసి తీసుకుపోతారు. ఏది పూజ కార్యక్రమం ఉన్నప్పుడు చేయాలని ట్రై చేస్తారు. మేము ఈ 7 రోజులు నేను మా ప్రెసిడెంట్ దాసన్న గారు మేము జాగ్రత్త కాపాడుతాన్ని. ఎందుకంటే దొంగతనం చేసిన పుణ్య ఫలితంలో దాని ఫలితం వస్తుందని మన పురాణాలు ఉంది. అందుకని దొంగతనంలో ట్రై చేస్తారు, అది ఎత్తుకుపోతారు అన్నమాట. కానీ మనం 7 రోజులు శ్రద్ధగా దీన్ని పూజ చేశాం. ప్రతి ఒక్కరు పారాయణం చేసి, లలిత పారాయణం అనుకోండి, అన్ని రకాల పూజలు మనసుతో చిత్తంతో మనం అందరూ పూజ చేశాం. ఇక్కడ ఆ పూజ ఫలమే ఈరోజు తీసుకోపోతున్నారు. ఎవరు తీసుకుంటారు అనేది అది మీ చేతిలో ఉన్నది. అది ఇప్పుడు నేను మొదలు పెట్టిపోతున్నాను. ఈ యొక్క లడ్డు వేలంపాట్లో దక్కించుకున్న లడ్డు ఎవరైతే భక్తులు కానీ వినాయక చవితి వరకు డబ్బులు ఇవ్వచ్చండి. దానికి అమౌంట్ పే చేయవచ్చు. ఆ అవకాశము మన యొక్క కమిటీ ద్వారా మేము మీకు తెలియపరుస్తున్నాము. అంటే మీకు సుమారుగా సంవత్సర కాలం టైం ఉంటుంది. ఆ సంవత్సర కాలంలో మీరు ఏదో రూపంలో కనుక మీరు చేసుకోవడానికి భగవంతుడే మీకు ఆ దారి కల్పిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడు మీకు. అది అందువల్ల మీరు శ్రద్ధగా ఆలోచించండి. మీకు సంవత్సరం టైం ఉంటుంది పేమెంట్. నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి ముందు ఎప్పుడైనా మీరు లడ్డు వేలంపాట 15 కిలో లడ్డు. ఈ యొక్క మన రాజశేఖర్ నగర్ అన్నపూర్ణ కాలనీ గుడివారి పాట 15,000 అండి. 51 వేయండి. 51,000 అండి. అక్కడ 51,000 పాట. అమృతవల్లి గారు 55,000 అండి. 55,000. అమృతవల్లి గారి పాట 70,000 అండి. 70,000. మేడం నవ్వుతూ కూర్చున్నారు చూడండి, ఎంత ఉదారంగా విశేషమైన ప్రసాదం అది. ఆ పక్క పెట్టండి. డబ్బు మనం ఏదో రూపంలో భగవంతుడు ఇస్తేనే మనకి డబ్బు వస్తుంది. మనం కష్టపడ్డా కూడా ఒకసారి మన కాలనీలో భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ
డబ్బు గురించి ఆలోచించకుండా భక్తితో ఆలోచించండి. ఆలోచించి మీరు ప్రయత్నం చేయండి. మీకు మళ్ళా వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద మీరు చెప్తారు, మేము పాడుతున్నాం సార్, మా కుటుంబాల్లో మాకు బాగా జరిగింది, మేము సంతోషంగా ఉన్నామని మీకు చెప్తారు ఖచ్చితంగా. వాళ్ళు ఆలోచించండి, మీరు ఈ లడ్డు యొక్క విశేషం ఆలోచించి మరి చెప్పండి. అట్లా మాధవరావు గారు బాగా 90 ఏళ్ళు ఉన్నారు. ఆయన లక్ష రూపాయలు కల్పించాడు. 1,00,000 రూపాయలకి వచ్చారు ఆయన. వారికి మన అందరూ గట్టిగా డబ్బాలు కొట్టండి. కొట్టండి మన గట్టిగా కొట్టండి సార్. ఒక మహిళ వచ్చిందండి, 1,05,000కి వచ్చింది ఆమె. ఆమె ఎంత చిన్న మహత్తును స్వీకరించు, నీకేం జరుగుతుందో చూడంటే ఆమె వచ్చి కూర్చొని పాడుతుంది ఒక మహిళ. మనం అందులో ఆమెను అభినందించాలి. సరే, అది తర్వాత ఎంత ఆమె 1,05,000 రూపాయలకి వచ్చిందంటే అందరం చప్పట్లు పడి అభినందించాలి. లేడీ నాకు ఒక మహిళ. జై బోలో గణేష్ మహారాజ్కి. అమ్మ జయలక్ష్మి గారు 1,05,000 రూపాయలకి వచ్చారు. ఎందుకంటే మహిళా మండలి ముందు ఉండాలని నేను కోరుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఏ ఇల్లు అయినా కూడా సుఖ సంతోషాలు ఉందంటే మహిళ కరెక్ట్గా ఉంటేనే ఆ ఇల్లు సంసారం బాగుంటుంది. ఆయన ముందుకు రెండోసారి అన్నాను నేను. ఇప్పుడు రెండోసారిలో 1,05,000 రూపాయలకి వచ్చారు ఆమె. తారంకి జయలక్ష్మి గారు మూడోసారి. మన జయలక్ష్మి గారికి ఆమె అదేంటో నాకు అది అర్థం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అది తీసుకున్నాం. అది వెంకటరామయ్య గారు మంచి పేమెంట్ ఇస్తున్నాం ఆమెకు. అలానే వారికి ధన్యవాదాలు. స్వప్న గారు ఇందుకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. ధన్యవాదాలు. మొన్న బాయ్స్ తరఫున చప్పట్లు కొట్టండి సార్.
రాష్ట్రక్ నగర్ అన్నపూర్ణ కాలనీలో ఈ సంవత్సరము లడ్డు కార్యక్రమం, గణేష్ మహారాజ్ పూజ కార్యక్రమము దిగ్విజయంగా మేము నిర్వహించినాము. ఎందుకంటే మేము తొలి రోజు నుంచి 7 రోజులు శ్రద్ధగా ఇక్కడ సుమారుగా ఎంతోమంది చుట్టుపక్కల భక్తులు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ గణేష్ ఉత్సవాలకు. అలానే భక్తులు కూడా శ్రద్ధగా ఓపికగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా శ్రద్ధగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అలానే ముఖ్యంగా మా కమిటీ సభ్యులు, మా ప్రెసిడెంట్ దాసు గారు, మాధవరావు గారు, బాబురావు గారు, వీళ్ళందరం కూడా మేము అందరినీ భక్తుల్ని ఎంతో జాగ్రత్తగా మేము వాళ్ళని కార్యక్రమాలు నిర్వహించేది చేశాము. అలానే మ్యూజికల్ చైర్ ప్రోగ్రామ్ అనుకోండి, భరతనాట్యం, ఇవన్నీ కూడా శ్రద్ధగా చేయించాము మేము. అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకు. అలానే మాకున్నటువంటి 2 లడ్డు కూడా, ఒక లడ్డేమో మాది 15 కిలోల లడ్డు జయలక్ష్మి గారు అని మా కాలనీలో ఉండే మేడం గారు వారికి వచ్చింది ఆ లడ్డు. అది ఇంకొక లక్కీ డ్రాలో వచ్చినటువంటి వెంకటరామయ్య గారు కూడా మా కాలనీ వాసి అయినా వారికి లక్కీ డ్రాలో ఇంకో లడ్డు రావడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా 7 రోజులు నిష్ఠతో ఎంతో శ్రద్ధతో కూడా అందరూ కమిటీ సభ్యులు, అందరూ కాలనీ వాసులు అందరూ కూడా మాకు సహకరించి చేశారు. మాకు చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. పేరున కూడా ఈ ప్రోగ్రాంలో, గణేష్ మహారాజ్ ప్రోగ్రాంలో ఈ సందర్భంలో మా కాలనీలో అందరం కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమం నిర్వహించాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు పోలీసు వాళ్ళు కూడా చాలా మాటలు చూసి వెళ్ళారు. వాళ్ళు కూడా శ్రద్ధగా ఉన్నారు. మీ కాలనీ చాలా బాగుంది అనుకుంటే మాకు వాళ్ళు కితాబులు ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. అందువల్ల మాకు ఈ సంవత్సరము 2025-26 ఈ ఉత్సవం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము ప్రదర్శించాము. ఇక్కడ అద్భుతంగా ఆయన స్వామివారికి మేము అందరం మొక్కుకున్నాము. ఆయన ఆశీస్సులు తీసుకున్నాము. మేము ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శ్రద్ధగా మేము ఎటువంటి సంఘటన లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా కలిసికట్టుగా మేము కాలనీ వాసులు అందరం ఈ ప్రోగ్రాం, ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకున్నాము. అందరికీ పేరున ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా మాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము ఈ విధంగానే ఒక ట్రెడిషనల్గా ఉంటూ మేము ఈ విధంగా ప్రోగ్రాం, ఈ యొక్క గణేష్ ఉత్సవాలు మేము దిగ్విజయంగా చేసుకున్నాము ఈ కాలనీలో. అందరికీ ధన్యవాదాలు. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.